హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం శ్రీ సూక్తం గురించి తెలుసుకుందామండి. శ్రీ మహాలక్ష్మి సాధన. మహాలక్ష్మి సాధన ప్రతి అమావాస్య రోజు చేసుకోవాలి. వీలైతే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ ఈ 5 రోజులు ప్రతి నెల మహాలక్ష్మి సాధన చేసుకుంటే వచ్చే లాభం ఏమిటంటే, కుర్చీలో కూర్చున్న వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు. ధనం కావాలనుకునేవారు ఈ సాధన చేయాలి. ఒకరోజే చేయగలిగితే అమావాస్య నాడు, ఇంకా వీలైతే మీ అవసరాలు ఏవైనా ధనరూపేణ భావించి అంతా మంత్రజపం చేయండి. అక్షర లక్షలు మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి మూల మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. ఇది మూలమంత్రం. సహస్రం 300 అష్టోత్తరశతం వా జపిత్వా శ్రీసూక్త పారాయణం కుర్యాత్ తద్యథా. ఈ మూలమంత్రాన్ని మనము 1000 సార్లు లేక 300 లేకపోతే కనీసం 108 సార్లైనా జపం చేసిన తర్వాత శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఈ సాధన చేయడం ఎంతో అవసరం. సంవత్సరానికి 12 అమావాస్యలు వస్తాయి. ఈ 12 అమావాస్యల పరాకాష్ఠగా ఆశ్వయుజ మాసంలో దీపావళి అమావాస్య శ్రీ మహాలక్ష్మి అవతరణ దినంగా వస్తుంది. సాధారణంగా వ్యాపారస్తులు, గృహస్థులు దీపావళి అమావాస్య నాడు దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తారు. కార్తీక దీపం లక్ష్మీదేవిని విశేషంగా ఆకర్షిస్తుంది. మిగతా 11 నెలల్లో వచ్చే 11 అమావాస్యలలో విశేష సాధన చేసిన తర్వాత దీపావళి అమావాస్య నాడు పూర్ణాహుతిగా శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేస్తే విశేష లాభం వస్తుందనేది మర్చిపోవద్దు. కనుక తిరిగి మనం ఆ పరంపరను కొనసాగిద్దాం. మనం ప్రతి నెల 5 రోజులు శ్రీ మహాలక్ష్మి సాధనకు కేటాయించాలి. ఆ రోజులు ఏవంటే, కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ తిథులు. అంటే అమావాస్యకు ముందు 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు మహాలక్ష్మీదేవి పూజ క్రమం తప్పకుండా చేయాలి కంటిన్యూస్గా. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మనం పూజ మొదలు పెట్టాలి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. ఈ అమావాస్య నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అవతరణ జరిగింది. అందరూ ఆ రోజు దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించగానే సంపద రాదండి, దాని వెనకాల జ్ఞానం తెలియాలి మనకి. ఈ అమావాస్య నాడు తమసోమ జ్యోతిర్గమయి అంటే అందరిలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం రావాలనే భావనతో జ్యోతి వెలిగించాలి. అప్పుడే ఫలితాలు వస్తాయన్నమాట. శ్రీ సూక్తంతో పాటు అర్థం కూడా తెలుసుకుందామండి మనం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. ఓ అగ్నిదేవ, ఓ జాతవేద, బంగారు కాంతులతో ప్రకాశించుచున్న పాపములన్నీ హరించినది, బంగారు వెండి నగలను అలంకరించుకొని చంద్రుని వలె ప్రకాశించే శ్రీ మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము తండ్రి అని మనం అగ్నిదేవుడితో చెప్తున్నాం. తామ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యౌ విందేయంగామశ్వం పురుషానహం. ఓ జాతవేద, ఎవరి కృపా కటాక్షం వలన బంగారము, గోవులు, అశ్వములు, బంధువర్గము లభించునో ఆ మహాలక్ష్మిని నాకు ప్రసాదించము తండ్రి. ఎప్పటికీ ఆ లక్ష్మీదేవి నన్ను విడిచిపోకుండా అనుగ్రహించుము. అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయందేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం.
అశ్వములను పూంచిన రథంలో ఆసీనురాలై తన రాకను ఏనుగు యొక్క ఘీంకార నాదంతో సూచించే శ్రీదేవిని నేను ఆహ్వానించుచున్నాను. ఆ మహాలక్ష్మి అనుగ్రహం నాపై ఉండుగాక. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామాద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చిరునవ్వు కలిగిన మందహాసిని బంగారు కోటలో నివసించినది కరుణామయి, తేజోరూపిణి, నిత్య సంతోషిని, భక్తులకు సర్వదా ఆనందమును తృప్తిని చేకూర్చున్నది, పద్మములో ఆసీనురాలై ఉండునది, పద్మము వంటి ఛాయ కలిగినది అయిన శ్రీ మహాలక్ష్మిని సాక్షాత్కరించమని నేను ప్రార్థిస్తున్నాను. చంద్రాం ప్రభాసాయ యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాంత్వావృణే. చంద్రుని వలె ప్రకాశించే శ్రీ మహాలక్ష్మీదేవి తన కీర్తి చంద్రికలతో తేజోమయమైనది, దేవతలచే ఆరాధింపబడినది. కరుణామయి, పద్మమును చేతిలో ధరించినది. ఈ అను బీజమంత్రమునకు భావరూపమైనదైన శ్రీ మహాలక్ష్మిని నేను శరణ వేడుచున్నాను. నా దారిద్ర్యమును తొలగించి నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య ఆలక్ష్మీ. సూర్యకాంతి వంటి కాంతి గల ఓ శ్రీదేవి, వృక్షములలోకెల్లా శ్రేష్టమైన బిల్వ వృక్షము నీ తపోమహిమ వలన ఉద్భవించినది. ఆ బిల్వ ఫలములు నా లోపల ఉన్న అజ్ఞానమును, బయట ఉన్న దారిద్ర్యమును తొలగింపజేయుగాక. ఉపైతు మాన్ దేవసకః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. దేవతలకు సఖుడు, ధనాధిపతియగు కుబేరుడు నన్ను అనుగ్రహించినట్లు చేయము తల్లి. నీ అనుగ్రహము గల ఈ పుణ్యభూమిలో జన్మించిన నాకు కీర్తి ఐశ్వర్యములను ప్రసాదించుమమ్మా. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుద మే గృహాత్. నీకంటే ముందుగా జన్మించిన జ్యేష్ఠాదేవిని అంటే అలక్ష్మిని, దారిద్ర్యమును అని భావము తొలగించి సర్వ విధములైన దారిద్ర్యములను నిర్మూలించి నన్ను అనుగ్రహించుము దేవి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీ గుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మనసః కామమాకూతి వాచ సత్యమషీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాయశః. ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నా మనస్సులో ఉదాత్తమైన కాంక్షలను, నా వాక్కులో సత్యమును, గోసంపదతో ఆహార సమృద్ధితో కలిగే ఆనందమును, కీర్తిని నాకు అనుగ్రహించుము తల్లి. కర్దమేన ప్రజాభూతమయి సంభవ కర్దమ శ్రియవ్వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఓ కర్దమ మహర్షి, నీకు పుత్రికగా జన్మించిన శ్రీ మహాలక్ష్మిని నాకు సాక్షాత్కరింపజేయము. తామర పువ్వుల మాల ధరించి సిరి సంపదలకు అధిదేవత అయి విశ్వమాత అయిన లక్ష్మీదేవిని నా గృహములో, మా వంశములో నిరంతరము నివసింపచేయము. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవి మాతరం శ్రియౌవాసయ మే కులే. శ్రీదేవి పుత్రుడవైన ఓ చిక్లీత, నీవు నీ తల్లితో మా గృహములో నిరంతరం నివసించి ఆహారంనకు, నీటికి ఎన్నడూ కొరత లేకుండా ఉండునట్లు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను.
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. ఓ జాతవేద, అగ్నిదేవ, కరుణాపూరితమైన మనస్సు గలది, పద్మంపై కూర్చున్నది, లోకమునకు ఆహారమును ఇచ్చి పోషించున్నది, కుంకుమ వర్ణము కలది, తామర పువ్వుల మాల ధరించినది, చంద్రుని వలె మనస్సునకు ఆహ్లాదము కలిగించినది, సువర్ణ కాంతులతో శోభిల్లునది అయిన శ్రీ మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఆర్ద్రాయ కరిణీయష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. ఓ జాతవేద, సువర్ణ ఆభరణములతో అలంకరించబడి చేతిలో దండము ధరించి బంగారు ఛాయ కలిగి సూర్యుని వలె ప్రకాశించు దయామూర్తి అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవ, ఓ జాతవేద, ఎవరి కరుణ వల్ల నాకు అపరిమితమైన బంగారము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించును, అట్టి మహాలక్ష్మి ఎన్నడూ నన్ను వదిలి వెళ్ళిపోకుండా కటాక్షించుము. యశుచిః ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీరేవ దేవతా. పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యల్లభామ్యహం. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలిగి పద్మము నుండి ఉద్భవించిన ఓ శ్రీదేవి, నేను దేనివల్ల సుఖ సౌఖ్యములను పొందుతానో దానిని నీవు నాకు అనుగ్రహించుము తల్లి. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే. అశ్వములు, గోవులు, సంపదలు అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మి మా సర్వాభీష్టములను నెరవేర్చి మాకు సుఖ సంపదలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. పుత్ర పౌత్ర ధనం ధాన్యం యశ్వాదిగవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. ఓ మహాలక్ష్మి, మాకు పుత్ర పౌత్ర ధన ధాన్య సమృద్ధి, అశ్వములు, గోవులు, ఏనుగులు, రథములు సర్వము ప్రసాదించుము తల్లి. సమస్త జీవులకు తల్లి అయిన శ్రీదేవి మాకు దీర్ఘాయుష్యుని కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నానమ్మా. నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ స్తోత్రం చెప్పుకుందామండి. బ్యాలెన్స్ స్తోత్రాల్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.